హలో అందరికీ, ఎట్లున్నారు అందరూ? నేనైతే మస్తున్నా. అయితే ఇది సండే రోజు, ఈరోజు వ్లాగ్ అనమాట. మా మమ్మీ పూజ చేస్తుంది. ఇంకా నేను కూర్చున్న అసలు కాళ్ళు చేతులు నడుముని వస్తుంది. ఇంకా డెలివరీ టైంకి దగ్గర వచ్చేస్తున్నా కదా నేను. అట్లా ఇక ఊకే కూర్చుంటే మంచిగా ఉంటుందని చెప్పేసి దేవుడి ప్రసాదం అయితే నేను చేస్తాను అని చెప్పి వచ్చేసిన అనమాట. ఇక్కడ బియ్యము పెసరపప్పు కడిగి 4 విజిల్స్కి పెట్టేసిన. ఇంకా ఇక్కడ పూరీలకు కూడా పిండి కలిపేస్తున్నా. గోధుమ పిండి తీసుకొని కొంచెం టేస్ట్కి సాల్ట్, కొంచెం షుగర్ వేసుకొని మంచిగా సాఫ్ట్గా తడిపి పెట్టుకోవాలి పూరీ కోసం పిండి. తర్వాత 4 విజిల్స్ ఉడికిన పప్పు బియ్యం మాత్రం బాగా మెత్తగా చేయకుండా కొంచెం ఇట్లా కలుపుకొని, ఇంకా బెల్లం స్వీట్నెస్కి సరిపోయినంత బెల్లం తీసుకొని కొంచెం 1/2 కప్ అంత వాటర్ వేసి వేడి చేసి పెట్టుకున్న వడగడతా. ఇది నేను డైరెక్ట్ వేయను, ఎందుకంటే సన్నగా రాయి దుమ్ము చెత్త వస్తుంది బెల్లంలో, దాని గురించి అనేసి ఇట్లయితే వడగట్టేస్తున్నాను. ఇది ఇప్పుడు వడగట్టి కొంచెం కలిపేసి పొయ్యి మీద పెట్టేస్తాను. దగ్గరికి ఉడికిపోతుంది. ఉడికే లోపల కాజు బాదం పొట్టు తీసేసి మంచి చిన్న చిన్న పీసెస్ కట్ చేసి నెయ్యిలో వేయించి పెట్టేసుకున్నాం. అప్పటి వరకు పప్పు బెల్లం కూడా ఉడికిపోతుంది చూడండి. ఇంకా ఇక్కడ డ్రై ఫ్రూట్స్ కూడా వేయించి పెట్టుకున్న తర్వాత ఈ పరమాన్నంలో అయితే కలిపేసుకున్నాము. నేనైతే పాలైతే ఏం వేయలేదు. మీకు కావాలంటే మీరు పాలు వేసుకోండి, ఈజీ ప్రాసెస్సే కదా. ఇంకా పూరి చేద్దాం అనేసి మాత్రం నేను పిండి కలిపిన కదా, అది ముద్దలు చేస్తున్నా. ఇప్పుడు నాకు ఒక డౌట్, పూరి పొంగాలంటే కొన్ని వీడియోస్ చూసిన అనమాట నేను. కొన్ని టిప్స్ చెప్తుంటారు. పాలు పోసుకోవాలి, నెయ్యి వేసుకోవాలి, నూనె వేసుకోవాలి అని చెప్తూ ఉంటారు. అసలు అది ప్రాసెస్సే కాదు అసలు. నాకు ఆ వీడియోస్ చూస్తే నవ్వాలా వాళ్ళని తిట్టాలా కూడా తెలియదు. నార్మల్గా ఇట్లా కలిపేసి మనం దాల్చుకునే దాన్ని బట్టి పూరీలు పొంగుతాయి అనేసి, ఇది చేస్తే అది చేస్తే పూరీలు పొంగుతాయి అనేసి నాకు నవ్వొస్తూ ఉంటుంది. దాని గురించి చెప్తున్నా. ఇంకా చూడండి, ఎక్కువ ప్రెషర్ వేయకుండా కొంచెం లైట్గా ప్రెస్ చేసుకుంటే ఇట్లా రౌండ్గా మంచిగా వస్తాయి. అవి ఎంత మంచిగా పొంగుతాయి అంటే అంత మంచిగా పొంగుతాయి మంచిగా. ఇంకా చాలాసేపు కూడా ఉంటాయి. చూడండి మీరే, అస్సలు ఏమన్నా చేస్తున్నామా, మస్తు వస్తున్నాయి ఇట్లా చేస్తే. పాలు నెయ్యి అవన్నీ ఏం వేయకండి అసలు. ఇది ఈజీ ప్రాసెస్. వాటర్, ఉప్పు, కొంచెం షుగర్ వేస్తే కలర్ వస్తుంది అట్లా. దాని గురించి నేను షుగర్ వేస్తాను అంతేగాని పొంగాల చేయాలని కాదు. మనం చేసేదాన్ని బట్టి వస్తాయి. ఇంకా ప్రసాదం చేసుకొని సండే రోజు నేను ఆఫ్టర్నూన్ కూడా ఇదే తినేసిన. ఇంకా నైట్ అయితే చికెన్ మటన్ స్పెషల్ చేసుకుంటాం. సండే స్పెషల్ మీరేం చేసుకున్నారో చెప్పండి. ఇంకా నాకు డెలివరీకి అయితే అందరూ బ్లెస్ చేయండి. నాకు ఆల్రెడీ బేబీ బాయ్ ఉన్నాడు, బేబీ గర్ల్ కావాలనేసి అనుకుంటున్నా. ఇప్పుడు 2 ఉంటే చాలు, ఇంకా బ్లెస్ చేయండి అందరూ. అయితే ఇది షార్ట్ వీడియోస్ లాగా చేద్దామని చెప్పేసి ఫోన్ స్ట్రైట్ పెట్టి తీసిన, అందుకే వీడియో ఇట్లా వచ్చింది. కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. బాయ్ అందరికీ. మీరేం తిన్నారో కామెంట్లో అయితే చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.